ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. నేడు మరోసారి సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అతడిని సిట్ అధికారులు వరుసగా విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా గతంలో అరెస్ట్ అయిన నిందితులను విచారిస్తోంది సిట్. ఇప్పటికే సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్స్ ట్యాప్ చేసినట్టుగా గుర్తించారు. మరోవైపు సాక్షుల స్టేట్మెంట్ సైతం నమోదు చేసుకుంటున్నారు అధికారులు. కాంగ్రెస్, బీజేపీ నేతలు, వాళ్ల ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్స్ సైతం ట్యాప్ చేసినట్టు గుర్తించారు. విపక్ష రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తెలుసుకున్న ప్రభాకర్ రావు ఆ సమాచారాన్ని భుజంగరావుకు చేరవేశారు. ఆయన కాంగ్రెస్, బీజేపీ నేతల నియోజకవర్గాల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలకు సమాచారం చేరవేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి నాలుగోసారి ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఇవాల్టి విచారణ అసలు ఎలా ఉండబోతోంది? ఇప్పటి వరకు సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగానే ఇవాల్టి విచారణ ఉంటుంది అని అనుకోవాలా? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తులో వేగం పెంచింది. ఇప్పటికే ప్రభాకర్ రావుని 3 సార్లు విచారించింది. ఈసారి 4వసారి విచారణకు రావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. మరికొద్దిసేపట్లోనే జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి ప్రభాకర్ రావు రాబోతున్నాడు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలక పరిణామాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో అరెస్ట్ అయినటువంటి భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు, అదేవిధంగా రాధాకిషన్ రావు వీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నప్పటికీ ప్రభాకర్ రావు చాలా సీనియర్ ఐపీఎస్గా ఎస్ఐబిలో పనిచేశాడు. ఎస్ఐబిలో దాదాపు 15 సంవత్సరాల అనుభవం ప్రభాకర్ రావుకు ఉంది. కాబట్టి నక్సలైట్ వింగు, అదేవిధంగా సంఘ విద్రోహులకు సంబంధించిన సమాచారం సేకరించడంలో చాలా పట్టుంది ఆయనకి. కాబట్టి అందులో పనిచేసిన అనుభవాన్ని తన దర్యాప్తులో అధికారులకు సహకరించకుండా ప్రభాకర్ రావు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ప్రభాకర్ రావుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఆయన ముందు ఉంచి ప్రశ్నించిన సమయంలో ఆయన మౌనంగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభాకర్ రావు ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నాడని ముందు నుంచి చెప్తున్నారు. అందులో భాగంగానే ఆయన అమెరికా నుంచి హైదరాబాద్కి రప్పించి మరీ ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఆయన నోరు విప్పితే రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చి విచారణ జరగవచ్చు అని చెప్పేసి ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే గతంలో భుజంగరావు, తిరుపతన్న, అదేవిధంగా ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. అప్పటి సుప్రీం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది బంజారాహిల్స్లో విచారణ సందర్భంగా. కాబట్టి ఆ పార్టీలో కొంతమంది కీలకమైన వ్యక్తులు ప్రభాకర్ రావుతో టచ్లో ఉండి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారని చెప్పేసి ఆ స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి అక్కడ ఉప ఎన్నికలు, గతంలో తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగిన సందర్భంలో, జనరల్ ఎన్నికలు జరిగిన సందర్భంలో కూడా ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి ఆ శ్రవణ్ రావుతోని సర్వేలు చేయించారు. ముందుగా ఏ పార్టీలో, ఏ నియోజకవర్గంలో ఎంత పట్టుంది ఆ నాయకులకు అనే సంబంధించి పూర్తి సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా వారి వీక్నెస్ని కనుక్కునేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు గుర్తించడం జరిగింది. వారిని బెదిరించడం, వారికి సహాయం చేసే వ్యాపారులను బెదిరించడం, వారి కదలికలు, వారి గన్మెన్లను, వారి కుటుంబ సభ్యులు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ మూవ్మెంట్ అవుతున్నారు, వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఎస్ఓ టీం సేకరించి ఎవరైతే టాస్క్ ఫోర్స్ అధికారి ఉన్నారో రాధాకిషన్ రావుకి అందించి ఆయన ద్వారా రైడ్లు చేసి అక్కడ భారీగా డబ్బులు స్వాధీనం చేసుకోవడం, లేదంటే వారి అనుచరులను బెదిరింపులకు గురి చేయడం, వారిపై అక్రమ కేసులు పెట్టి వారిని జైల్లోకి పంపించడం, ఇలాంటివన్నీ కూడా రాధాకిషన్ రావు చేశాడని చెప్పేసి కూడా ఇవన్నీ సాక్ష్యాలు సేకరించడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ప్రభాకర్ రావు 3 రోజుల్లో చాలా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకుల పేర్లను కూడా నక్సలైట్లకు సంబంధించి సానుభూతి పరులుగా ఉన్నారు, వీరు నక్సలైట్లకు డబ్బులు పంపిస్తున్నారు అని చెప్పేసి ఏదైతే టెలికాం ప్రొవైడర్స్ ఉంటాయో వారికి లెటర్లలో పేర్లు మార్చి ఫోన్ నెంబర్లను ఇచ్చి ఆ ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్టు కూడా ఇప్పటికే దర్యాప్తు బృందం సేకరించడం జరిగింది. ఎందుకంటే ఏదైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఖచ్చితంగా రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ రివ్యూ కమిటీకి ఫోన్ నెంబర్లు అందించి ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి, ఎందుకు ట్యాపింగ్ చేయాలనుకుంటున్నారని సంబంధించి ప్రభుత్వానికి కూడా సమాచారం అందించాల్సి ఉంటుంది. కాబట్టి వీరంతా కూడా నక్సలైట్ల సానుభూతి పరులు అని చెప్పేసి కూడా ఎవరైతే ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ఉన్నాయో వారి పేర్లను తప్పుగా పెట్టి వారి నెంబర్లని టెలికాం సర్వీసులకు పంపించి ఇటు ప్రభుత్వ అనుమతి తీసుకొని ఈ ట్యాపింగ్లు జరిపినట్టుగా ప్రభాకర్ రావు చెప్తున్నారు. కాబట్టి ప్రభాకర్ రావు అంతా చట్ట ప్రకారమే చేశాము, ఎక్కడ మేము చట్టానికి వ్యతిరేకంగా చేయలేదు, నాపై 2 బాసులు ఉన్నారని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా నా ప్రతి మూమెంట్ కూడా
పై అధికారులకు తెలుసు, వారి ఆధ్వర్యంలోనే నేను పని చేశానని చెప్తున్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అని ఎక్కడా కూడా ప్రభాకర్ రావు చెప్పట్లేదు. ఖచ్చితంగా లీగల్గా చేశామని చెప్తున్నారు. అంటే లీగల్గా చేయాల్సిన నెంబర్లు ఏవి ఉంటుండే, వాటికి సంబంధించి చట్టపరంగా ఎలా నడుచుకోవాలి, సంఘ విద్రోహక శక్తులకు సంబంధించిన ఫోన్ నెంబర్లనే ట్యాపింగ్ చేస్తారు. వారి కదలికలపై అబ్జర్వేషన్ ఉంటుంది. కానీ ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వారు ఎవరితో మాట్లాడుతున్నారు, వారు ఏం చేస్తున్నారు, వాటన్నిటికి సంబంధించిన సమాచారం తెలుసుకొని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం పోలీసుల చేత రైడ్ చేయించి అక్కడ ఉన్నటువంటి వారిపై కేసులు నమోదు చేయించడం కూడా గత ఎన్నికల సమయంలో జరిగింది. టాస్క్ ఫోర్స్ కూడా చాలా కీలకంగా పనిచేసింది. మనం గత ప్రభుత్వంలో టాస్క్ ఫోర్సు కేవలం ప్రతిపక్ష నాయకుల కదలికలు, హౌస్ అరెస్టులు, ముందస్తు నిరసనలు, ఒక నిరసన తెలపాలంటే కూడా ముందుగా ఎక్కడెక్కడ అనుచరులు గ్యాదర్ అవుతున్నారు అలాంటి సమాచారాన్ని కూడా తెలుసుకొని ప్రభాకర్ రావు ప్రభుత్వానికి అందిస్తే ఉదయాన్నే అంటే 2 రోజుల ముందే వారు ప్రణాళిక వేసుకుంటే ముందుగానే హౌస్ అరెస్టులు జరిగాయి. పెద్ద ఎత్తున ఒక్కరు కూడా బయటికి రాకుండా ఎక్కడికక్కడగా పోలీసులు వారిని హౌస్ అరెస్టులు కూడా చేశారు. మేము చాలామంది హౌస్ అరెస్టులు కూడా అలాగే అయ్యాము. ఎక్కడ కూడా నిరసన పెద్ద ఎత్తున జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో సిండికేట్ ఏదైతే ఇంటిగేషన్ పోతుందో అనే సమాచారంతోనే నిరసన కూడా తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఎస్బీ వ్యవస్థని వాడుకోకుండా ఫోన్ ట్యాపింగ్ ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ని వాడారని చెప్పేసి కూడా గతంలో అనేక మంది ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించిన అనుమానాలు కూడా, ఎందుకంటే కొంతమంది ఐఫోన్లు వాడిన సందర్భంలో ఐఫోన్ నుంచి మీ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పేసి సమాచారం వచ్చిందని చెప్పేసి స్వయంగా పోలీస్ స్టేషన్లకి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్లకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చే ఆ కీలకమైన స్టేట్మెంట్ చాలా ఈ కేసులో కీలక మలుపులు తిరిగే అవకాశం కనబడుతుంది. సాక్షులను కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే మా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్తున్నారో వారికి సంబంధించి గతంలో ఫిర్యాదు చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు వారందరూ కూడా ప్రతిపక్షాల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సాక్షులుగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్ కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉండబోతుంది. నెక్స్ట్ ఎవరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవబోతున్నారు అనేది చాలా ఉత్కంఠగా మారింది ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ సురేష్. సుయస్ మొత్తానికి ఇటు సిట్ విచారణకు 4వసారి హాజరు కాబోతున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. నిన్న ఇటు సాక్షుల స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేసింది సిట్. ఇవాళ ఆ సాక్షుల స్టేట్మెంట్స్ ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ జరగబోతోంది. మరి ఇవాళ ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వబోతున్నారు అనేది చూడాలి. అట్ ద సేమ్ టైం సిట్ విచారణలో నెక్స్ట్ అసలు ఎటువంటి స్టెప్స్ ఉండబోతున్నాయి అనేది కూడా వేచి చూడాలి.